హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ లాగ్స్. లాస్ట్ ఫ్రైడే మేము మార్నింగ్ రైడ్స్కి వెళ్ళాము. జస్ట్ ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. 6కి రీచ్ అయ్యాము నాబ్ రెస్టారెంట్కి. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసరికి రామ్కి బండికి వెళ్ళి టిఫిన్స్ చేద్దాం అనుకున్నాము. రామ్కి బండిలో లాస్ట్ టైం ఒకసారి విజిట్ చేసాము 2-3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు దోశలు బాగున్నాయి, ఆ దోశలు తిందామనేసి వెళ్ళాము. బట్ నాయాబ్ రెస్టారెంట్ కూడా బాగుంటుంది అని ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే ఇది. బట్ మేమైతే ఇప్పుడు వెళ్ళాము, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుని ప్లాను. బట్ ఇప్పుడు వెళ్ళాము. బట్ ఇదిగోండి, ఇది మెను. మేమైతే ఇది ట్రై చేసాము. మటన్ మలై పాయ ట్రై చేసాము. అండ్ చాలా డిజర్ట్స్ కూడా ఉన్నాయి. డిజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ మెనూలో చాలా బాగున్నాయి. మేమైతే ఆర్డర్ చేయలేదు, మేము ఓన్లీ మటన్ పాయ అండ్ మటన్ కీమా కిచడీ తీసుకున్నాము. మటన్ కీమా కిచడీ తినడానికి చాలా టైం పట్టింది. రైస్ కదా, అంత ఎర్లీ మార్నింగ్ రైస్ తినడం కొంచెం కష్టమే. పాయ ఇంకొక ప్లేట్ చెప్పినా వెళ్ళిపోయేలాగా ఉంది. అంత టేస్టీగా ఉంది, అంత వేడిగా ఉంది. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ పాయ అంటే ఎంత బాగుందంటే అంత చాలా బాగుంది. బట్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ఐటెంని. పాయని పీసెస్ కూడా బాగానే ఇచ్చినాయి, బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, మంచిగా బాయిల్ అయినాయి, మంచిగా ఉడికించాడు. అన్నీ బాగా ఐటమ్స్ దాంట్లో. మటన్ పాయకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బాగా, అంటే బయట మటన్ పాయ తాగడం ఇదే ఫస్ట్ టైం. మా ఇంట్లో ఒక 2 times ఎప్పుడో కొన్నిసార్లు తిన్నాను, మటన్ పాయ తాగాను కానీ. బట్ బయట అయితే ఇదే ఫస్ట్ టైము. బట్ ఇలా రోటీ వేసుకోకపోయినా తాగేయచ్చు. అంటే రోటీ వేసుకొని తింటే కొంచెం అదొక స్పెషల్ టేస్ట్ అనమాట. ఇది లేకపోయినా అయిపోతుంది, తినేయచ్చు, నో ప్రాబ్లం. ఆ పీసెస్ తినాలి కదా, కొంచెం అవి బయటకి తీసుకొని సపరేట్గా చేతితో పీసెస్ తింటుంటే అప్పుడు ఆహా సూపర్ ఉంది అనిపిస్తుంది. ఈ కిచిడి తినడానికి చాలా టైం పట్టేసింది. ఎంత టైం పట్టేసిందంటే అసలు ఇక మనం ఈ రామ్కి బండికి వెళ్ళి ఇంకా ఏం తినలేము, ఇక వద్దులే అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. రైస్ ఐటెం కాబట్టి పొద్దున్నే అలా అనిపించింది మేబీ, అంతే. మొత్తానికైతే వచ్చాం కదా, ఇంత దూరం కంప్లీట్ చేయాలి కాబట్టి మొత్తం అదిగోండి చూడండి ఇలా కంప్లీట్ చేసేసాము. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసాం. ఎనీవేస్ నైస్ టేస్ట్, బాగుంది, హ్యాపీగా తినేసాము, హ్యాపీగా క్లోజ్ చేసాము. టీ తాగుదాం అనుకొని అలా లక్కడి కప్పుల దగ్గరికి వచ్చి టీ చెప్పాము. హాఫ్ టీ వచ్చేసరికి 50 రూపీస్. ఇది గచ్చిబౌలి కాదు, నీలోఫర్ కేఫ్, లక్కడి కప్పుల దగ్గర మెయిన్ బ్రాంచ్. మలై బన్ కోసం అడిగాము. ఎర్లీ మార్నింగ్ మలై బన్ 6:30 వరకే ఉంటుందంట. బట్ మేము 7:30-8 అవుతున్నట్టుంది అప్పుడు వచ్చి. అప్పుడేమో దొరుకుతుంది మలై బన్. మస్క్ బన్ తీసుకున్నాము. చాలా బాగుంది నీలోఫర్ కేఫ్ టీ. చాలామంది ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఎనీవేస్ ఇంటర్వెల్ ట్రై చేసినా తాగాలనే అనిపిస్తుంది, అంత చిక్కగా ఉంటుంది అక్కడ. ఇంకా అలాగా టీ తాగాము, పాయ తాగాము కదా, జస్ట్ అలా వాక్ చేద్దాము అనేసి కేబీఆర్ నేషనల్ పార్క్ వచ్చాము. చాలామంది తెలిసే ఉంటుంది కేబీఆర్ నేషనల్ పార్క్, ఫేమస్ ఫర్ పికాక్స్ చాలా బాగున్నాయి. పికాక్స్ అంటేనే బాగానే ఉంటాయి, మళ్ళీ బాగున్నాయి అంటే అదేమైనా ఫుడ్ ఐటమా? కాదు కదా, చూడడానికి చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం 4 kilometers వాక్ చేయాలి. లోపల ట్రాక్ 4 kilometers ఉంటుంది, వాక్ ట్రాక్. ఎంతసేపు వాక్ చేసినా లెఫ్ట్ రైట్ పికాక్స్ వస్తూనే ఉంటాయి, మనకు వచ్చి హాయ్ చెప్పి వెళ్తూనే ఉంటాయి. అంత బాగుంది ఆ వాకింగ్ ట్రాక్కి. లెఫ్ట్ రైట్ ఏదో ఒక పికాక్, అట్లీస్ట్ ఒక 200 metersకి ఒక పికాక్, 200 metersకి ఇంకొక పికాక్, అలా కనిపిస్తూనే ఉంటుంది. బట్ వాకర్స్కి అయితే ఎంత హ్యాపీ అంటే అలా కనిపిస్తూ ఉండవు. ఇంకా ఎక్కువసేపు వాక్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా రాదు నాకు తెలిసినంతవరకు. నాకైతే రాలేదు. ఇంకా వాక్ చేస్తూనే ఏదో ఒక ఫారెస్ట్లో వాక్ చేస్తున్నంత ఫీలింగ్. బట్ ఎనీవేస్ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని పీకాక్స్ అయితే రావడానికి భయపడతాయి, కొన్ని పీకాక్స్ అయితే వస్తున్నాయి, వచ్చేసి అలా వెళ్ళిపోతున్నాయి. ఇంకొన్ని పీకాక్స్ అయితే మీలాంటి వాళ్ళు నేను ఎంతమందిని చూశాను, నాకు ఇది పిచ్చ లైట్ అన్నట్టుగా మా ముందే భయం లేకుండా తిరుగుతున్నట్టు. అందరూ వచ్చిన వాళ్ళు ఏం పట్టుకోవాలి దాన్ని, జస్ట్ వీడియోస్ తీసుకోవడం, పిక్చర్స్ తీసుకోవడం ఇలా చేస్తుంటారు, అంతేగాని అంతమించి ఏం చేయరు.
మనం ఏం చేసినా కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్లో చూస్తారు. అక్కడ ఒక పికాక్ చూడండి, అసలు మనుషులు ఉన్నారని భయం కూడా లేకుండా అలాగే వచ్చేస్తుంది. బట్ ఎనీవేస్ నైస్ పార్క్, పార్క్ చాలా బాగుంది. ఓన్లీ పికాక్సే ఉన్నట్టున్నాయి లోపల పార్క్లో, ఇంకేం లేదు. యాక్చువల్గా నేను కోతులు ఎక్స్పెక్ట్ చేశాను, అంటే పార్క్ అంటే కోతులు కూడా ఉంటాయి కదా అనుకున్నాను. కోతులు ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కోతులు లేవు. బట్ మంచిగా చెట్లు పెంచుతున్నారు, బట్ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడికి వీళ్ళు కూడా సెలబ్రిటీస్ వస్తారంటే ఎర్లీ మార్నింగ్, మనం వెళ్ళేసరికి 8, 8:30 అలా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.